Hi students, good evening all of you. Right. First of all, మన ఛానల్ వచ్చేసి బీపీసీ ఎడ్యుకేషన్. రైట్, మనకి బీకామ్కి సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ టాపిక్స్ కానీ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమేటిక్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ఆల్ యూనిట్స్ నుంచి ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ డిస్కస్ చేసి మనం ప్రజెంట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఇది పర్టికులర్ రీజన్ ఏంటంటే దీన్ని ప్రిపేర్ చేయడానికి రెగ్యులర్ స్టూడెంట్స్ కానీ ఇంకా కొందరు ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ చేయని స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం పర్టికులర్గా ఇది వీడియో చేయడం జరిగింది. ఆల్సో రెగ్యులర్ స్టూడెంట్ కూడా ఇది ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే థియరీ క్వశ్చన్స్ అందరు ప్రాబ్లమ్ చేయలేకపోతారు కాబట్టి థియరీ ప్లస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. రైట్, ఫస్ట్ యూనిట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కదా. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. రైట్, దీనిలో వచ్చేసి మేజర్గా 4 మెథడ్స్: కామన్ షేర్ బ్యాలెన్స్ షీట్, కామన్ షేర్ ఇన్కమ్ స్టేట్మెంట్, నెక్స్ట్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్, కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ ట్రెండ్ అనాలిసిస్ అని చెప్పేసి 4-5 మెథడ్స్ ఉంటుంది. అది ప్రాబ్లమ్ కావచ్చు, తర్వాత వాటి గురించి థియరిటికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రైట్, అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కామన్ సైజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, ఫినాన్షియల్ స్టేట్మెంట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి మనకు అడగడం జరుగుతుంది. రైట్, తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్. ఓకే, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినాన్షియల్ రేషియోస్ కానీ లిక్విడిటీ రేషియోస్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఉన్నాయి, వాటి గురించి థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతారు. నెక్స్ట్ వీటి నుంచి ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఇచ్చేసి వాటిని ప్రాబ్లం చేయమని చెప్పేసి అడగచ్చు. ఫస్ట్ యూనిట్ నుంచి కూడా కామన్ సైజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇచ్చేసి, లేదంటే కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ప్రాబ్లం ఇచ్చి అలా చేయమని అడగచ్చు, లేదంటే థియరీ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ రెవెన్యూ అనాలిసిస్. రెవెన్యూ అనాలిసిస్ అనేది కొద్దిగా ప్రాబ్లమేటిక్ అంతా ఇంపార్టెంట్ ఏమి ఉండదు కాబట్టి థియరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఓకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సిస్టమేటిక్ రిస్క్ అండ్ అన్సిస్టమేటిక్ రిస్క్. ఓకే, దీనిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా షార్ట్ క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ హౌ డూ యూ అండర్స్టాండ్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ వాట్ ఈస్ statistical tool can be used to measure it. Okay, what do you understand investment risk and what is statistical tool can be used to measure it. Right, next question వచ్చేసి what are the different financial instruments that are used in Indian capital market. ఇది very important question అడగొచ్చు. నెక్స్ట్ define a debenture, explain debentures as an important source of finance. Okay, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలా ఇది చూసుకోవాలి, షార్ట్ క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఎన్కమ్స్. రైట్, నెక్స్ట్ దీని నుంచి కూడా షార్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత వాట్ ఈస్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఎగ్జామైన్ ద రేషనల్ బిహైండ్ ద యూస్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. రైట్, ఇది నాన్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి రైజింగ్ క్యాపిటల్. అందులో ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రోల్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆర్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇన్ రెగ్యులేట్ ఫినాన్షియల్ మార్కెట్స్. ఓకే, ఫినాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేట్ చేయడంలో ఆర్బీఐ యొక్క రోల్ అనేది క్వశ్చన్, ఇది 100% క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఐపీఓ, నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఐపీఓ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ అసంప్షన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యూజ్డ్ బై మోడిగ్లియాని అండ్ మిల్లర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ఇంప్లిమెంట్స్ ఆఫ్ డివిడెండ్స్. Dividends are really irrelevant. If not, what are the arguments for relevance of the dividend policy. రైట్, ఇది కూడా 100% ప్రాబ్లం రావచ్చు, ప్రాబ్లమ్స్ కంపల్సరీ, దాంతో పాటు థియరీ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ లీజ్ ఫైనాన్సింగ్, నెక్స్ట్ వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. ఓకే, లీజ్ ఫైనాన్సింగ్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్, ఇది కూడా 100% థియరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అండ్ స్టేట్ ద లీగల్ ప్రొవిజన్స్. రైట్, short question important.
రైట్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్, వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, వాట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వేరియస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్. ఓకే, ఈ షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద వేరియస్ టూల్స్ and techniques used for inventory management. ఇది లాంగ్ క్వశ్చన్ కి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4, వాట్ ఈస్ క్రెడిట్ పాలసీ, డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎ క్రెడిట్ పాలసీ. ఇది షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సైజ్ ఆఫ్ రిసీవబుల్స్. ఓకే, ఇది లాంగ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, 15 యూనిట్ వచ్చేసి కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఇంటర్నేషనల్ ఫినాన్స్. ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ స్ట్రాటజీస్. లాంగ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ మెర్జర్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మెర్జర్ అండ్ ఇట్స్ టైప్స్. ఇది 100% 2 క్వశ్చన్స్ లో 100% 1 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ అక్విజిషన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్విజిషన్. ఓకే, ఇది కూడా షార్ట్ క్వశ్చన్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఈస్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫినాన్స్. ఓకే, ఇది కూడా లాంగ్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ఎక్స్చేంజ్ రేట్స్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్కాస్ట్ మెథడ్స్. షార్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th one, వాట్ ఈస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పేమెంట్ మెథడ్స్. ఓకే, ఇది కూడా లాంగ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్. అలాగే ఫస్ట్ యూనిట్ నుంచి మళ్ళీ మనం రిపీట్ చేసుకున్నట్లయితే యూనిట్ 1 నుంచి కామన్ సైజ్ ఫినాన్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ 2 చూసుకున్నట్లయితే సిస్టమేటిక్ అండ్ అన్సిస్టమేటిక్ రిస్క్. నెక్స్ట్ different types of financial instruments. Next, different types of debenture. Next, third unit చూసుకున్నట్లయితే weighted average cost of capital. లాంగ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఫోర్త్ యూనిట్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రోల్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్ అండ్ మోడిగ్నాని మిల్లర్ మెథడ్ అజంప్షన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఇది 100%. నెక్స్ట్, లీజ్ ఫైనాన్సింగ్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లీజ్ ఫైనాన్సింగ్. ఇది కూడా 100% లాంగ్ క్వశ్చన్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. అదేవిధంగా ఫోర్త్ యూనిట్ చూసుకుంటే వన్స్ అగైన్, వాట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. షార్ట్ క్వశ్చన్ చూసుకోవచ్చు. తర్వాత బ్రైఫ్లీ ఎక్స్ప్లెయిన్ వేరియస్ మార్కెటబుల్ సెక్యూరిటీస్. షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ ఫర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. లాంగ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ క్రెడిట్ పాలసీ. షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ రిసీవబుల్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సైజ్ ఆఫ్ రిసీవబుల్. లాంగ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత యూనిట్ 5th వచ్చేసి కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ అండ్ ఇంటర్నేషనల్ ఫినాన్స్. ఇందులో చూసుకున్నట్లయితే మేజర్గా 5th యూనిట్లో మేజర్గా 2 టాపిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్నేషనల్ ఫినాన్స్. ఈ రెండు నుంచి ఖచ్చితంగా ఒక షార్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక లాంగ్ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ స్ట్రాటజీస్. నెక్స్ట్, వాట్ ఈస్ మెర్జర్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మెర్జర్. లాంగ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ అక్విజిషన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్విజిషన్. షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ఇంటర్నేషనల్ ఫినాన్స్, what are its advantages and disadvantages of international finance. Long problem, very long question, very important. Next, 5th వచ్చేసి, what is exchange rate, explain different types of forecast methods. Right, ఇది కూడా లాంగ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, what is international trade and what are the methods of international trade payments. ఓకే, ఇది కూడా లాంగ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ 5th సెమిస్టర్. సబ్జెక్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ డిసిషన్ మేకింగ్ 1. ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఈ అకాడమిక్ ఇయర్లో కొత్తగా
మనకు యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా కానీ, నెక్స్ట్ ఇంకా మన తెలంగాణలోని ఆల్ యూనివర్సిటీస్ కూడా ఈ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఈ సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఆల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్కి ఈ సబ్జెక్ట్ యూజ్ అవుతుంది. ఈ సబ్జెక్ట్లో మనం మేజర్గా థియరీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇచ్చాం. ఎందుకంటే ఇది ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ కానీ, రెగ్యులర్ స్టూడెంట్స్ కానీ, ఎవరైతే ప్రాబ్లమ్స్ చేయలేకపోతే అలాంటి స్టూడెంట్స్కి ఇది మోస్ట్ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. రైట్, ప్రాబ్లమేటిక్ మాత్రం మీ లెక్చర్స్ ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అవుతూ ప్రాబ్లమ్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. రైట్, ప్రాబ్లమ్స్ కొద్దిగా చేయడానికి ప్రాబ్లం పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ప్రిపేర్ అయ్యి ఈజీగా రాసుకోవాలి. రైట్, డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేసి మనకు యూట్యూబ్ ఛానల్ ప్రొవైడ్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఎగ్జామినేషన్ దగ్గర వస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ కానీ ప్రాబ్లమేటిక్ చేయలేని స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళని పే చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన యొక్క బీపీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ.